ఈరోజు వాళ్ళ మాకు అనుమతిస్తే ఇంకెంతమంది సిక్కున్నారో ఇంకెంతమందికి సమస్యలు ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో మరి అధికారులు అనుమతించడం, జిల్లా కలెక్టర్ గారు ఎవరిని అనుమతించడం లేదని చెప్తా ఉన్నారు. మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు విజిట్ చేసే హక్కు ఉంటుంది, ప్రతిపక్ష నాయకులకు విజిట్ చేసే హక్కు ఉంటుంది. ఖచ్చితంగా మా ప్రాంతం ఇక్కడ జరుగుతున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ జరిపించాలి, మంచిగా నాణ్యమైన వసతులు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక పేరు ప్రత్యేకతలు తీసుకొచ్చి ఆ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నారు తీసుకొచ్చినటువంటి గురుకులాలను ఏ విధంగా మరి మీరంతా చూస్తూ నిర్వీర్యం చేస్తున్నారు, ఏ విధంగా నిర్లక్ష్యంతో ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది చూడాలి. జిల్లా కలెక్టర్ గారు ఉన్నత అధికారులు కూడా వెంటనే వచ్చి ఇక్కడ విజిట్ చేసి సంబంధిత అధికారులను దీనికి కారణమైనటువంటి ఎవరైతే ప్రిన్సిపాల్ దీన్ని నిర్లక్ష్యం ఎవరుంటే వాళ్ళను చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.